టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైందవ్, నా సామిరంగ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. వీటన్నిటిలోనూ ఇప్పటి వరకు చూసుకుంటే మహేష్ గుంటూరు కారం సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం హనుమాన్ సినిమాకు ముందస్తు స్థానంలో ఇస్తున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్టులో బుక్ మై షోలో హనుమాన్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కలిగి ఉంది. ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో హనుమాన్ సినిమాకు 178.8K అంటే దాదాపు ఒక 20,000 తక్కువ 180,000 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తర్వాత గుంటూరు కారం సినిమాకు 178.5K ఉంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా హనుమాన్ లాంటి చిన్న సినిమాతో వెనుకంజలో ఉందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ అవుతోంది. ఇక సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ సినిమా కోసం 65K పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాగార్జున నటించిన నా సామిరంగ కోసం 42.5K పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రవితేజ నటించిన ఈగల్ సినిమా కోసం 19.6K పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ లెక్కలు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ పైన పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునేది గుంటూరు కారం, అందులో ఎటువంటి డౌటు లేదు. మరి ఇంట్రెస్ట్ లో ఎందుకు హనుమాన్ ముందు ఉంది అన్న ఒక డౌట్ మీకు రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. హనుమాన్ అనేది ఒక పాన్ వరల్డ్ స్టైల్లో రిలీజ్ అవుతోంది, చాలా భాషల్లో రిలీజ్ అవుతోంది. అంతేకాకుండా ఆ ట్రైలర్ని చూసినప్పుడు కానీ చాలా చూసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే మన తెలుగులో కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అది ఎక్కువ ఇంట్రెస్ట్ సొంతం చేసుకుంది. గుంటూరు కారంకు హిట్ టాక్ వచ్చింది అంటే ఆ కలెక్షన్స్ వేరే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే మహేష్ బాబు రేంజ్ అలాంటిది. ఒకవేళ హనుమాన్ కు మంచి టాక్ వచ్చినా సరే లాంగ్ రన్ లో చాలా ఎక్కువ కలెక్షన్స్ చేసే అవకాశం ఉంది. కానీ థియేటర్స్ విషయంలో గుంటూరు కారంకు మిగతా సినిమాలకు పెద్ద రచ్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కువ థియేటర్స్ గుంటూరు కారంకే వెళ్ళిపోతున్నాయి. మరి మొదటి ఒక వారం పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఆ తర్వాత ఈ థియేటర్స్ గోల తీరే అవకాశం ఉంది.